ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో నేను చేస్తున్నానండి. చాలా ముఖ్యమైనటువంటి వీడియో. వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వివాహం కాకపోవటానికి రకరకాల సమస్యలుంటాయి, అది వేరే విషయం. కానీ ఎగ్జాక్ట్‌గా వివాహం ఎప్పుడవుతుంది? అంటే ఈ సంవత్సరం అవుతుందా? లేకపోతే వచ్చే 2 సంవత్సరాల్లో ఉందా? లేకపోతే వచ్చే 3 సంవత్సరాల్లో ఉందా? అసలు ఎప్పుడు వివాహం మీకు అనుకూలంగా ఉంది అన్నటువంటి విషయాన్ని మీరు చాలా ఈజీగా తెలుసుకునేటువంటి మార్గం. అది ఎలా అంటే మీ జన్మ జాతకం బాగా చూడండి. మీ జన్మ జాతకంలో లగ్నం క్యాలిక్యులేట్ చేయండి. లగ్నం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లగ్నం నుండి 2వ స్థానాధిపతి, 7వ స్థానాధిపతి, పైగా ఈ 11వ స్థానాధిపతి అంటే 2, 7, 11 స్థానాధిపతులు ప్రెజెంట్ గోచారంలో ఎక్కడ ఉన్నాయి అన్నది మీరు చూసుకోవాల్సి వస్తుంది. ప్రెజెంట్ గోచారం అని అంటే ప్రెజెంట్ రైట్ నౌ టైం చార్ట్ అంటాము. ఇది ట్రాన్సిట్ చార్ట్ అంటాం. ఈ ట్రాన్సిట్లో ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాయి అన్నది తెలుసుకుంటే అక్కడే మీకు చాలా వరకు క్లూ దొరుకుతుందండి. ఇప్పుడు సపోజ్ మీరు అంటే కాలపురుష కుండలి తీసుకోండి. కాలపురుష కుండలి అంటే ఏంటి? మీకు మేష లగ్నం అవుతుంది. మేష లగ్నం నుండి 2వ స్థానం ఏమవుతుందంటే వృషభం అవుతుంది. వృషభానికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు. పైగా 7వ అధిపతి ఎవరు అంటే శుక్రుడు. అంటే ఇక్కడ మీకు ఒక విషయం బాగా అర్థం కావాలి. శుక్రుడు అన్నది చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికేటర్ అవుతారండి మ్యారేజ్‌కి. అది ఆడపిల్లల్లో కానీ, మగపిల్లల్లో కానీ శుక్రుడు చాలా ఇంపార్టెంట్ కారకుడు. అంటే వివాహానికి మెయిన్ కారకత్వం ఎవరిది అంటే శుక్రుడిది అని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటి? శుక్రుడి యొక్క గోచారాన్ని మనం కన్సిడర్ చేయాలి. అలానే ఇదే కాలపురుష కుండల్లో 11వ స్థానం తీసుకోండి. 11వ స్థానం ఏమవుతుంది అంటే శని అధిపతి అవుతాడు 11వ స్థానానికి. కాబట్టి ఈ శని కూడా వివాహం చేయటంలో ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తారు. కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి? శని యొక్క గోచారాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఈ గోచారం అని అంటే మీరు పుట్టిన తర్వాత ఎక్కడైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ గోచారంలో మీ యొక్క లగ్నం నుండి లెక్కించగా 2, 7, 11 స్థానాధిపతులు ఏదో ఒక స్థానంలో సపోజ్ సింహలగ్నం తీసుకోండి. మీరు ఎగ్జాంపుల్ చెప్తాను చాలా ఈజీగా. సింహలగ్నం తీసుకోండి. సింహలగ్నం తీసుకున్నప్పుడు సింహలగ్నానికి మీకు 2వ స్థానం ఏమవుతుంది అంటే సింహం తర్వాత ఏంటి? కన్య, తుల. అంటే శుక్రుడు మీకు 2వ స్థానానికి అధిపతి అవుతాడు. అలానే 7వ స్థానానికి అధిపతి ఎవరు అంటే శని అవుతారు. మరి 11వ స్థానానికి అధిపతి ఎవరు? బుధుడు అవుతారు. కాబట్టి ఈ శని, శుక్ర, బుధుల్లో ఈ 3 ఎక్కడన్నా ఉండనియండి. 7లో ఉండనియండి, 11లో ఉండనియండి, 2లో ఉండండి. అంటే ఏదైతే మనకు వివాహం జరుగుతాయో ఆ స్థానాల్లో గోచారంలోకి వచ్చినప్పుడు వివాహం మీకు ఖచ్చితంగా జరగాలి. ఎగ్జాక్ట్‌గా మీకు అదే టైంలో జరుగుతుంది. అంటే ఈ 2, 7, 11 స్థానాల్లో గనక మీ యొక్క జాతకంలో ఉన్న 2, 7, 11 స్థానాధిపతులు ఏదో ఒక చోట ఉన్నప్పుడు మీకు వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. మరి కొంతమందికి ఏం డౌట్ వస్తుంది? రాబోయే 3, 4 సంవత్సరాల వరకు కూడా గోచారంలోకి ఈ 2, 7, 11 స్థానాధిపతులు రావట్లేదండి. మరి మాకు వివాహం మేము ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయాలి? ఏంటి అని గనక మీరు చూసుకుంటే అప్పుడు మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే దశ, అంతర్దశలు తీసుకోవాల్సి వస్తుంది. సపోజ్ మీకు 2వ స్థానం యొక్క దశ జరుగుతుంది. వివాహానికి అనుకూలమైన పీరియడే. అలానే 7వ స్థానానికి సంబంధించినటువంటి అంతర్దశ జరుగుతుంది. అది కూడా వివాహానికి అనుకూలమైనటువంటి దశనే జరుగుతుంది. అలానే 11వ స్థానాధిపతి దశ జరిగినా, అంతర్దశ జరిగినా మీకు వివాహానికి అనుకూలమైనటువంటి టైం రన్ అవుతుందని మీరు అర్థం చేసుకోవచ్చు. కావాలంటే నేను చెప్పింది మీరు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు గనక ఎవరైనా ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఉంటే మీరు చూసుకోండి. మీకు జరిగే దశ శుక్రుడు గాని, శని గాని అంటే దశ గాని, అంతర్దశ గాని శుక్ర, శనులకి సంబంధించిన దశ, అంతర్దశ, ప్రత్యంతర దశలన్నా జరుగుతాయి. లేదు అంటే మీ లగ్నం నుండి 2, 7, 11 స్థానాధిపతుల యొక్క దశన్నా జరుగుతుంది. లేదు అనంటే నేను చెప్పినట్టుగా ఈ శుక్రుడు, శని మీ యొక్క అంటే ఆ గోచారంలో మీకు పెళ్ళైన డేట్ గనుక తీసుకుంటే గోచారంలో 2, 7, 11 స్థానాల్లో శుక్ర, శనులు కానీ లేదు మీ జాతకం నుండి ఉండేటువంటి 2, 7, 11 స్థానాధిపతులు కానీ ఆ సేమ్ 2వ స్థానం, 7వ స్థానం, 11వ స్థానంలోకి వస్తారు. వచ్చినప్పుడు మీకు వివాహం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మీకు ఇందాక నేను చెప్పాను ఇది సింహలగ్నానికి తీసుకొని 2వ స్థానాధిపతి శుక్రుడు 11లో ఉండొచ్చు. 11లో ఉన్నప్పటికీ అది వివాహానికి అనుకూలమైనటువంటి
నెంబరే అంటే 11వ స్థానం అనేది వివాహానికి అనుకూలం కాబట్టి శుక్రుడు 2లోనే ఉండాల్సిన అవసరం లేదండి. శుక్రుడు 2లో ఉండొచ్చు, 7లో ఉండొచ్చు, 11లో ఉండొచ్చు. అలానే సింహ లగ్నానికి 11వ స్థానాధిపతి ఎవరని చెప్పాను? బుధుడు అని చెప్పాను. కాబట్టి ఈ బుధుడు కూడా 11లో ఉండొచ్చు, 2లో ఉండొచ్చు, 7లో ఉండొచ్చు. ఎక్కడైనా సరే ఉండొచ్చు. ఇవి జరిగినప్పుడు దశ, అంతర్దశ, ప్రత్యంతర దశలు గనక తీసుకొని మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నా మీకు అదే రిజల్ట్ వస్తుంది. లేదు మీరు ట్రాన్సిట్ ప్రకారం చూసుకున్నా గానీ నేను చెప్పినటువంటి టైంకే మీకు వివాహం జరుగుతుంది. కాబట్టి మీ లగ్నాన్ని బాగా క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో నేను ఇప్పుడు ఏమి రెమెడీస్ గాని అంటే ఫలానా దోషానికి ఫలానా అని చెప్పలేదు. కానీ సహజంగా నేను ఏదో ఒక రెమెడీ ఇస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూస్తుంటారు కాబట్టి ఒక చిన్న రెమెడీ అండి. ఏం లేదండి, రేపు 25వ తారీఖు 11వ నెల 2024 సంవత్సరం అంటే కార్తీక సోమవారం అయిందండి. ఆ రోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రం వస్తుంది. కాబట్టి ఏదైనా శివాలయంలోకి వెళ్ళి చక్కగా రుద్రాభిషేకం చేయించుకోండి. చిన్న శివాలయానికి వీలున్నంత వరకు దగ్గరలో ఉన్న చిన్న శివాలయాలకు వెళ్ళడానికి ట్రై చేయండి. దేనికంటే మీకు క్యూ లైన్ తగ్గుతుంది కాబట్టి ఏదైనా శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా అంటే మరి మేము చూడలేదండి 25వ తారీఖు దాటిపోయింది అని అంటే ప్రతి నెలలో ఎప్పుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రం వస్తే ఆ రోజు నాడు రుద్రాభిషేకం చేయటం ద్వారా కూడా చాలా మందికి వివాహాలు సెట్ అవుతాయి. నమస్కారం అండి.